అన్నంలో ఫస్ట్ ముద్దగా పికిల్ని కలుపుకొని తినే అలవాటు చాలా మందికి ఉంటుందండి. దట్టు మన నాన్ వెజిటేరియన్స్కి అయితే చికెన్ పికిల్ పెట్టామనుకోండి, ప్రతిరోజు మీల్లో ఈ పికిల్ కంపల్సరీగా ఉండాలి. అండ్ చికెన్ పచ్చడిలో ముక్క గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా ఉండాలి అంటే ఇలా చేసేసేయండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలానే యమ్మీగా కూడా ఉంటుంది. ముందుగా మసాలా కోసం చెక్క, లవంగం, యాలిక, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాక పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వాష్ చేసుకున్న చికెన్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి వచ్చిన వాటర్ అంతా దగ్గరగా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత చల్లారివి ఈ చికెన్ పీసెస్ని చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల మనకు చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకొని అందులో మనం తీసుకున్న చికెన్ని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపు, ముందుగా గ్రైండ్ చేసుకున్న గరం మసాలా పౌడర్, కొంచెం ఇంగువ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని వేయించుకున్న చికెన్ పీసెస్ని వేసి బాగా కలిపేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం వేసేసుకొని బాగా మిక్స్ చేసి ఇలానే ఒక 3 days పాటు పక్కన ఉంచేసామనుకోండి, చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది. కానీ పచ్చడి ఒకసారి చేసిన తర్వాత 3 days వరకు ఆగుతామా చెప్పండి, ఇది అయ్యిందో లేదో అని చెకింగ్లోనే సగం పచ్చడి అయిపోతుంది. చికెన్ పీస్ గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉండాలి అంటే పచ్చడిని ఇలా పెట్టి చూడండి.